ఇది మృత్యుంజయ మంత్రం. మహర్షి మృకాండుడి కొడుకు మార్కండేయుడు 16 సంవత్సరాలకి చనిపోవాల్సిన విధంగా ఆయన విధి నిర్ణయించింది. కానీ ఆయన శివుణ్ణి ఎంతో భక్తితో ప్రార్థిస్తూ ఈ మంత్రాన్ని పదే పదే జపించాడు. ఆయన భక్తి చూసి పరమశివుడు ప్రత్యక్షమై యమధర్మరాజును అడ్డుకొని మార్కండేయుడికి మరణం లేని జీవితం ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ మంత్రాన్ని మార్కండేయ మంత్రం అని కూడా అంటారు. అయితే ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా 40 మంది కోమాలో ఉన్న పేషెంట్స్ ఈ మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల రికవర్ అయ్యారు. 40 మంది కోమా పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఈ పేషెంట్స్కి మృత్యుంజయ మంత్రం చేపిస్తామని చెప్పినప్పుడు 20 ఫ్యామిలీస్ ఏమో ఓకే అని జరిపించండి అన్నారు. మిగిలిన 20 ఫ్యామిలీ మెంబర్స్ మాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదు అని అన్నారు. ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో కొంతమంది పండితులతో యజ్ఞం స్టార్ట్ చేశారు. ఈ యజ్ఞంలో 41 రోజుల పాటు ఈ మృత్యుంజయ మంత్రాన్ని ఆరాధన చేశారు. 41 రోజుల తర్వాత కోమాలో ఉన్న పేషెంట్స్ నార్మల్గా అయ్యారు. మిగిలిన 20 మంది ఇంకా కోమాలోనే ఉన్నారు. మరి ఇది ఎలా సాధ్యమయ్యిందని డాక్టర్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఇదే. అదేమిటంటే మంత్రం అనేది ఒక సౌండ్ థెరపీ. మన బ్రెయిన్లో ఉండే నర్వ్స్ని యాక్టివేట్ చేసే పవర్స్ ఈ మంత్రానికి ఉన్నాయని చెప్పారు. అందుకే మన పూర్వీకులు ఆరోగ్యం బాగలేనప్పుడు హోమాలు యజ్ఞాలు చేసేవాళ్ళు. ఈ మంత్రం యొక్క ప్రయోజనాలు. మహామృత్యుంజయ మంత్రం శివుని దివ్య ఆశీస్సులను పొందే శక్తివంతమైన మంత్రం. ఇది మృత్యు భయాన్ని తొలగించి మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతి, జీవితానికి ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. నమ్మకంతో జపిస్తే ఇది రక్షణ కవచంగా పనిచేసి ప్రతికూల శక్తుల నుంచి మనల్ని కాపాడుతుంది. ప్రాచీన కాలంలో మహర్షులు దీని ద్వారా మృతులను కూడా జీవింపజేసేవారని చెప్తారు. అంతేకాక ఈ మంత్రం జన్మ మరియు మరణ చక్రం నుండి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర మంత్రం. మహామృత్యుంజయ మంత్రం ఉదయం బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం ప్రదోషకాలంలో శుద్ధి భక్తితో జపించాలి. 108 సార్లు లేదా 1008 సార్లు ధ్యానం మృదువుగా ఉచ్చరించితే ఆరోగ్యం, ఆయుర్దాయం, కష్ట నివారణ, రక్షణ లభిస్తాయి. సో మీరు కూడా ఇక నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.